ఒకటే కోరుకుంటారు, ఏంటంటే సంతృప్తి, సంతోషం. ఈ సంతృప్తి, సంతోషం కలిగిన జీవితం ఎలా చూడాలి? ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి నమ్ముకున్న దగ్గర నుంచి కూడా ప్రతిరోజు ఆలోచించే విషయం ఏంటంటే, నేను ఎలా హ్యాపీగా ఉండాలి, నేను ఎలా ఆశీర్వదించబడాలి, నేను ఎలాగ అనేకులకి పెట్టేవారిగా ఉండాలి, ఎలాగ నేను సంతృప్తి కలిగి నేను తిని తృప్తి పొంది నా ద్వారా అనేకులకి పెట్టాలి, ఏం చేస్తే నేను సంతోషంగా ఉంటాను, ఏం చేస్తే నేను సంతృప్తిగా జీవిస్తాను అనేటువంటి ప్రశ్న మనకి ప్రతిరోజు కూడా ఆలోచన కలుగుతూ ఉంటుంది. కానీ మనిషికి మనలో తృప్తి దేనిలో ఉందనే విషయాన్ని మనం గమనిస్తే మన ఘట్టాన్ని మనము ఆధీనపరుచుకోవాలి. అంటే మన యొక్క ఏది కలిగి ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నా మనం దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా భయాన్ని కానీ, కోపాన్ని, ఆందోళనని, బాధని కంట్రోల్ చేసుకొని ఒక దేవుడు ఇష్టపడిన రీతిలో అందమైనటువంటి వ్యక్తిత్వాన్ని మనము ఆలోచన చేయాలి. ఏ సిచ్యువేషన్లో కూడా దేవుని యొక్క వాక్యాన్ని మర్చిపోకుండా ఒక విశ్వాసిగా, దేవుని నమ్ముకున్న బిడ్డగా ప్రతిరోజు కూడా దాన్ని మనం ఆలోచన చేయాలి. ఫిలిప్పు 4:11 ఒకసారి చదవండి. నాకు చదవమ్మా. పుట్టలేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ నాకేదో లేదని చెప్పట్లేదు, ఉన్న వాళ్ళని చూసి అసూయతో చెప్పట్లేదు. నాకు అన్ని సమృద్ధిగా ఇచ్చాడు, నేను గ్రహించాను. అలాగే నేను ఏ స్థితిలో ఉన్నానో సంతృప్తిగా ఉన్నాను అని ఒక సేవకుడు అంటున్నాడు. ఈరోజు మన జీవితంలో వాక్యాన్ని విన్నప్పుడు కూడా మనము అలాగే గ్రహించే మనసును కలిగి ఉండాలండి. మనకి ఏదైతే లేదో దాన్నే హైలైట్ చేసుకొని, మనం ఏదైతే దేని కొరకు అయితే ఎదురు చూస్తున్నామో దాన్నే మనసులో పెట్టుకొని బాధతో, చింతతో మరి దేవుని సన్నిధికి రావడం కన్నా, మనం ఏ స్థితిలో ఉన్నామో అసలు మనకంటే లేని వారిని చూసి మనం ఎప్పుడైతే సంతృప్తి కలుగుతామో, ఎప్పుడైతే పోనీలే వాళ్ళ స్థితి అలా ఉన్నప్పటికీ దేవుడు నన్ను అలా ఉంచలేదు, నేను ఈ స్థితిలో ఉన్నానంటే అది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే అని ఎప్పుడైతే మనం అలాంటి మనస్తత్వంతో ఉంటామో, అలాగ దేవుని వాక్యాన్ని మనం గ్రహిస్తామో, దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. మనం ఏది ఉన్నా లేకపోయినా, ఏ స్థితిలో ఉన్నా అలా అని దేవుడు మనల్కి ఫుడ్ పెట్టకుండా ఉంచడు, అలాగే మనకి ఏ అవసరతలు తీర్చకుండా ఉంచడు, అది కాదు నా పాయింట్. కానీ ఇప్పుడు నువ్వేది కలిగి ఉన్నావో దాన్ని బట్టి నువ్వు స్తుతించినప్పుడు, నువ్వు దేని కొరకైతే ఆశపడుతున్నావో, దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో అది ఈజీగా దేవుడు నీకు ఇచ్చేస్తాడు. చాలామంది సంతృప్తి లేకే, ఉన్న దాంట్లో ఆ ఆలోచన లేకే ఎంతోమంది ఈ జీవితం వేస్ట్ అనుకుంటున్నారు, లేకపోతే ఈ కుటుంబం వేస్ట్ అనుకుంటున్నారు, ఈ రిలేషన్ వేస్ట్ అనుకుంటున్నారు. అలా ఏదైతే కలిగి ఉన్నారో దాని పట్ల ఒక బాధ్యత లేకుండా, ఒక దేవుని ప్రణాళికను ఆలోచించకుండా వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఈరోజు ఆన్లైన్లో చూస్తున్నావేమో, నీ జీవితంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నువ్వు సంతోషించినట్లయితే దేవుడు ఈరోజు నీ జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ఇక్కడున్న ప్రతి బిడ్డతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ స్థితిని చూడొద్దు, నువ్వు ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నావేమో, కానీ ఒక రోజు నాకు దేవుడు గొప్పగా చేసి అనేకులకు నిన్ను ఆశ్రయంగా పెడతాడు. ఎప్పుడైతే మనం విశ్వాసమును ప్రతిరోజు మనము అలా గొప్పగా పెంచుకుంటూ పోతామో, మన జీవితంలో ఎన్నో కార్యములు మనం చాలాసార్లు అంటే నేననే కాదు, మన లైఫ్లో ప్రతిరోజు కూడా ఈ ఆలోచన అనేది వస్తూ ఉంటుంది. మనం గమనించినట్లయితే వాటర్ బాటిల్ ఉంది, ఎంటీ బాటిల్ క్యాప్ వేసి నదిలో వేసామనుకోండి, దాంట్లో వాటర్ వెళ్ళాలని చూస్తే వెళ్తుందా? వెళ్ళదు. ఖచ్చితంగా క్యాప్ ఓపెన్ చేయాలి, అప్పుడే నీళ్లు నింపబడతాయి. అలాగే మన జీవితంలో కూడా దేవుని మాట మరి మన హృదయంలో వాక్యాన్ని ఎప్పుడైతే నింపుకుంటామో, నీ హృదయాన్ని తెరిచినప్పుడు దేవుని మాట నీ హృదయంలోనికి వెళ్తుంది. అప్పుడు నీ హృదయం వాక్యంతో నింపబడినప్పుడు నీకు విశ్వాసం వస్తుంది. దేవుడు ఏ స్థితిలో ఉన్నా నువ్వు థ్యాంక్స్ చెప్పినప్పుడు నీకు దేవుని మీద కోపం రాదు, దూరం అవ్వవు. ఇంకా దైవ కార్యాల పట్ల, దేవుని పట్ల ఒక ఆసక్తిని నీ హృదయంలో
కలగజేస్తాడు పరిశుద్ధాత్మదేవుడు. కాబట్టి నీకు నువ్వే మారాలనే స్వభావాన్ని నువ్వు ఆలోచన చేయాలి. ప్రతిసారి కూడా మరి మనం గమనించినట్లయితే ఎన్నో వాక్యాలు వింటాం. చిన్నప్పటి నుంచి కూడా మనం ప్రతిరోజు కూడా ఏదో ఒక మాట, దేవుని మాటను వింటూ వారంలో ప్రతిరోజు ప్రతిసారి కూడా ఏదో ఒక మాటని మనము వింటూ ముందుకు వెళ్తాం. కానీ వినడం ఇంపార్టెంట్ కాదు, కానీ మన హృదయాన్ని తెరిచి వాక్యాన్ని ఎప్పుడైతే మనం భద్రం చేసుకుంటామో, ఎప్పుడైతే దాన్ని మెడిటేట్ చేస్తామో, ఎప్పుడైతే దాన్ని ప్రాక్టికల్గా మనము మన లైఫ్లో దాన్ని ప్రాక్టీస్ చేస్తామో ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. ఇక్కడ మనం జక్కయ్యని చూసినట్లయితే తన మనసును మార్చుకున్నాడు. దేవుడు తన ఆలోచనలు గమనించాడు, తన తీర్మానాన్ని దేవుడు గనపరిచాడు. ఎందుకు అంటే చాలా హింస, ఎంతో అందరినీ బాధ పెట్టి అందరి దగ్గర డబ్బులు తీసుకొని అన్యాయంగా ఎంతో క్రూరంగా ప్రవర్తించేటువంటి జక్కయ్యతో దేవుడు ఎప్పుడైతే కలుసుకున్నాడో, దేవుడు ఎప్పుడైతే ఎదురుపడ్డాడో, దేవుడు ఎప్పుడైతే తనతో మాట్లాడడం జరిగిందో జక్కయ్య హృదయము మార్చబడింది. అంటే ఒక్కసారి దేవుణ్ణి కనుగొన్న వెంటనే తన హృదయాన్ని మార్చుకొని మరి తన జీవితాన్ని దేవునికి సమర్పించి దేవుణ్ణి చేర్చుకొని మరి ఆ యొక్క ఆస్తి అంతా కూడా అన్యాయంగా సంపాదించిన ఆ యొక్క ఆస్తి అంతా కూడా అమ్మి పేదలకు ఇవ్వడం జరిగింది. అక్కడ దేవుణ్ణి చేర్చుకున్నాడు. అంటే దేవుణ్ణి కలిసిన వెంటనే ఆ మాటని తను ఒబే చేసి, అంటే తను విని తన హృదయాన్ని మార్చుకొని మరి దేవుడి కొరకు నిలబడ్డం మనం చూస్తాం. ప్రతి నిత్యం కూడా దేవుని మాట ఎవరో ఒకరి ద్వారా నీకు వినబడుతున్నప్పుడు ఒక్కసారి ప్రాక్టికల్ చేసి చూస్తే ఖచ్చితంగా దేవుని యొక్క ఆ కార్యాలు నీ జీవితంలో ఆ థింగ్స్ అనేవి మూవ్ అవ్వడం చూస్తావు. నువ్వు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేయవో, ఎన్ని రోజులైతే దేవుడు ఎప్పుడో వచ్చి చేస్తాడు, దేవుడు ఏదో చేస్తాడంటే మనలో మనకు ఆలోచన లేకుండా, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడి మాట గుర్తించకుండా నువ్వు మౌనంగా ఉండిపోతున్నావేమో. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ అనారోగ్యంతో బాధపడుతున్నావేమో, నీవే దేవుని యొక్క మాటని పలకాలి. నీవు దేవా, ఇదిగో నీవు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత, నీ సిలువను చూస్తున్నాను, నీ సిలువలో నాకు సమస్తాన్ని కూడా నువ్వు జయించావు. నేను ఈ అనారోగ్యంతో బాధపడడం నీ చిత్తం కాదు. ఈ కాళ్ళ నొప్పులు, నడువు నొప్పి అయ్యా నన్ను ఎంతగానో ఇబ్బంది పెడుతుంది, ఇదిగో యేసు నామంలో నేను ప్రకటిస్తున్నానని నీ శరీరాన్ని నువ్వు బ్లెస్ చేసుకోవాలి. దేవుని యొక్క రక్తం చేత కడగబడ్డావని నువ్వు గ్రహించావు. కాబట్టి నీవెప్పుడైతే ప్రార్థన చేయడం మొదలు పెడతావో, నీవెప్పుడైతే అనారోగ్యాన్ని మరి దేవుని యొక్క ఆ రక్తంలో కడగబడింది, సిలువలో నేను జయించాను, ఈరోజు నా శరీరంలో ఉండడానికి వీల్లేదు అని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో ఖచ్చితంగా నీ జీవితంలో నీ ప్రార్థనకు జవాబు వచ్చేస్తుంది. ఇక్కడ నినివే పట్టణస్థుల కొరకు యోనాని దేవుడు పంపించాడు. ఇక్కడ నినివే పట్టణస్థుల కొరకు 3 రోజులు అక్కడ స్త్రీలు, పురుషులు, పసిపిల్లలతో సైతం 3 రోజులు ఉపవాసం ఉన్నారండి. ఎందుకో తెలుసా? ఆ రాజు సైతం కూడా ఉపవాసం ఉన్నాడు. అస్సలు మాట వినే స్వభావం కలిగిన వారు కాదు. నినివే పట్టణస్థులు చాలా క్రూరంగా, చాలా భయంకరంగా, అసలు వాళ్ళు ఎవరి మాట వినని పరిస్థితిలో ఉన్నప్పుడు మరి యోనా మాట దేవుడు వినేలా చేశాడు. ఎందుకు అంటే దీనికి కారణం ఏమిటంటే వారి హృదయ రహస్యాలను దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడాడు. A to Z ప్రతి ఒక్కరికి కూడా ప్రవచనం చెప్పడం వల్ల, వారి జీవితాల గురించి మాట్లాడడం వల్ల ఆ ప్రవక్త మాటకి లోబడి అక్కడ ఆ నినివే పట్టణస్థులు అందరూ కూడా వారి హృదయాలు తెరిచారు. ఇక్కడ దేవుడు పంపిన ప్రవక్తగా యోనా మాట్లాడుతుంటే ప్రజలు వణికిపోయారంట. ఎంత అద్భుతమైన మాట అంటే, ఎప్పుడు దేవుడు పక్షంగా ఒక ప్రవక్త, ఒక సేవకుడు నిలబడినప్పుడు అక్కడ పరిశుద్ధాత్మదేవుడు పనిచేస్తాడు. ఈరోజు నీ కష్టం చేత, బాధ చేత నలిగిపోతున్నావేమో, ఇదిగో నా బాధ ఎవరు పట్టించుకోవట్లేదే, ఎవరు నా మాటలు వినట్లేదే, ఎవరు వింటారు, ఇంక నేను రాంగ్ డెసిషన్ తీసుకున్నాను, అప్పట్లోనే ఒక మంచి నిర్ణయం తీసుకోలేదు, నేను ఇప్పుడు జరిగిపోయాక నేనేం చేయాలి అని నువ్వు అనుకోని అవసరం లేదు. నీ హృదయం తెరిచి నువ్వు రహస్యంగా ప్రార్థించినప్పుడు, రహస్యంగా నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు నీ దేవుడు నీ పక్షంగా కదిలి అనేకమైన కార్యములు నీ జీవితంలో జరిగిస్తాడు. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్దామా? యోనా 3:5 ఒకసారి చూడండి.
చదవమ్మా. ఈ పట్టణ వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అలుపులేమి అందరూను గోనెపట్ట కట్టుకొనేరి. హల్లెలూయా. అక్కడ ఎవ్వరంట దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరిని గోనెపట్ట కట్టుకొనిరి. ప్రతి ఒక్కరు కూడా, రాజు సైతం అక్కడ దేవుని మాటకి లోబడి యోనా నోటి నుంచి ఏదైతే వస్తుందో ఆ మాటకు ఒబే అయ్యి వారు ఉపవాస దినము ప్రకటించుకున్నారు. ఎప్పుడైతే దేవుని మాట విన్నారో వారి జీవితాలు మార్చబడ్డాయి. మనం కూడా దేవుని వాక్యం విన్నప్పుడు ఏదో హాయిగా ఉంటుంది, లేకపోతే విని విడిచిపెట్టేవారుగా కాకుండా నువ్వెప్పుడైతే ఇది దేవుని నుంచి వచ్చిన మాట అని మనం గ్రహిస్తామో ఖచ్చితంగా దాని యొక్క ఫలము నీ జీవితంలో అనుభవిస్తావు. ఖాళీగా ఉన్నామనుకోండి, మన హృదయం ఖాళీగా పెట్టుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఏదో ఒక దురాలోచన, లేకపోతే ఏదో ఒక బాధ, వేదన, ఏదో ఒక డిప్రెషన్లోనికి మనల్ని తీసుకువెళ్తుంది. నేను ఒంటరిగా ఉన్నాను, లేకపోతే నన్ను పట్టించుకున్న వాళ్ళు లేరు, ఏంటి నా పరిస్థితి, రేపు నా భవిష్యత్తు ఏంటి, ఇలాంటి ఆలోచనలు మనం ఎప్పుడైతే హృదయం ఖాళీగా ఉంచుకున్నప్పుడు అలాంటి థాట్స్ అన్నీ వస్తాయి. కానీ ఎప్పుడు హృదయాన్ని వాక్యంతో నింపుకున్నప్పుడు, నీ కష్టం వచ్చినా బాధ వచ్చినా దేవుని మాటను పట్టుకున్నప్పుడు అది అద్భుతం చేసి అనేకులకు అదొక సాక్ష్యంగా నీ కష్టాన్ని దేవుడు మార్చేస్తాడు. ఈరోజు దేవుని మాట నువ్వు ఖచ్చితంగా అర్థం చేసుకున్నట్లయితే, ఆయన హృదయాన్ని, నీ హృదయం నిండా ఆయన ప్రేమను నింపుకున్నట్లయితే, ఎవరికి వాళ్ళు పర్సనల్గా మనం తలుచుకుంటే దేవుడు మన జీవితంలో కార్యములు అన్నీ ఇన్ని కాదండి. అనేక దినములు మరి ఆ యొక్క కరోనా టైంలో అయితే ఎంతోమంది మరి భార్యల్ని, భర్తల్ని, కుటుంబాలని కోల్పోయారు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు నీ ప్రాణాన్ని రక్షించి దేవుడు నిలబెట్టాడంటే మరి దేవునికి ప్రతినిత్యం కూడా స్తుతులు చెల్లించేవారిగా మనం ఉన్నాము. సంతృప్తి అనేది ఏ విషయాల్లో కలిగి ఉండాలంటే, మనం ఎప్పుడు కూడా దేవుని మాటని మరి చాలా జాగ్రత్తగా, మనుషుల మాటలు లేకపోతే మనకి ఇష్టమైన వారి మాటలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటాం. కానీ నిన్ను సృష్టించి తల్లి గర్భమందు ఒక పిండంగా ఉండకముందే నీ పట్ల ఒక ప్రణాళిక కలిగిన దేవుని మాటని నువ్వు ఒకవేళ వినలేకపోతున్నావేమో. ఈరోజు ఈ మాటని విన్నప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్పగా కదలడము నేను చూస్తున్నాను. అలాగే కీర్తనలు 37:18. నిర్దేశుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. హల్లెలూయా. మనం ఎలా ఉండాలంట? దేవుని మన హృదయంలో దేవుని వాక్యాన్ని నింపుకొని నిర్దోషులుగా ఉండాలి. నీ కష్టం, బాధ, వేదన యెహోవా గుర్తించుచున్నాడు. ఏ రోజు మనం కూడా అయ్యో నా కష్టం దేవుడు గుర్తించట్లేదే, నా బాధను పట్టించుకోవట్లేదా అనుకోవద్దు. దేవుడు గుర్తించుచున్నాడు. మనుషులు పట్టించుకోకపోయినా నీ దేవుడు నిన్ను ఎప్పటికీ మర్చిపోడు. ప్రతి ఒక్క ఇది ఇక్కడ చూస్తే యోసేపు కష్టాన్ని, యథార్థతను దేవుడు గుర్తించాడు. ఎలీషా అన్నాడు, నువ్వు ఇచ్చిన డబ్బులతో నాకేమి పని, నా చేతుల్ని నిర్దోషంగా ఉంచుకుంటాను. నీ హృదయాన్ని ఎప్పుడైతే నువ్వు దేవునికి ఇస్తావో, ఒక తీర్మానం దేవుని సన్నిధిలో నువ్వు చేసుకుంటావో, ఒక నిశ్చయిత కలిగిన మనస్సు ఎప్పుడైతే కలిగి ఉంటారో అలాంటి వారిని దేవుడు ఎప్పటికీ మర్చిపోడంట. మనం అనుకుంటాం అయ్యో నా బాధ ఎవరు పట్టించుకుంటారని. ఈరోజు అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నీ బాధని పట్టించుకుంటున్నాడు. నువ్వు ఏ కోణంలో, ఏ పరిస్థితిలో నలిగిపోతున్నా ఈరోజు నీ హృదయానికి ఒక నెమ్మది, సమాధానము ఆయన అనుగ్రహిస్తున్నాడు. మనమైతే దేవుణ్ణి నమ్ముకున్న వారుగా అభిషేకించబడతాం. అంతేకాదు దేవుని చేత బలంగా వాడబడతాం. అనేకులకు సువార్తను ప్రకటించవచ్చు. మీ ద్వారా దేవుడు ఎన్నో కార్యాలు చేసి ఉండొచ్చు. అవన్నిటిని మనం జ్ఞాపకం చేసుకొని ఒక తీర్మానం తీసుకొని నీ జీవితంలో ఏది జరిగినా జరగకపోయినా, ఎవరున్నా లేకపోయినా దేవుడు మాటను పట్టుకొని నువ్వు కూర్చున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు ఒక రోజున ఆ తీర్మానం, నువ్వెవ్వరికీ తెలియకుండా చేసుకున్న ఆ తీర్మానం అనేకుల ముందు దేవుడు ఒక సాక్ష్యంగా ప్రకటిస్తాడు.
చేయిస్తాడు, ఒక మహిమ కార్యం నీలోంచి దేవుడు చేయిస్తాడు. నేను పాపం చేయను ప్రవ్వా, నేను అపవిత్రమైన వాటిని ముట్టుకోనని దానియేలు నిలబడ్డాడు. అపవిత్రమైన దాన్ని నేను ముట్టను అన్నాడు. అతని నిర్దోషత్వమును దేవుడు ఒక పగటి వెలుగు వలె చేశాడంట. ఎంత మంచి మాట అంటే, నీ బాధ, నీ కష్టం, నీ యథార్థత, నువ్వు మంచితనం, నీ ధర్మకార్యాలు, నువ్వు దాన ధర్మాలు ఏది చేసినా అది మనుషులు ఎవరు పట్టించుకోరు, కానీ నువ్వు చేసింది ప్రతిదీ కూడా దేవుని దగ్గర ఒక లెక్క. ఖచ్చితంగా ఆయన పట్టించుకుంటాడు. నీ యథార్థతకు మరి ప్రతిఫలంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అన్నవారు దేవుని నిమిత్తమే నిలబడిపోయారు. ఒకవేళ మా దేవుడు మాకు సహాయం చేయకపోయినా, కాపాడకపోయినా మేమైతే ఆ ప్రతిమకు మొక్కము. దానియేలు 3:17 ఉంటుంది, ఒకసారి చదవండి. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినా రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. హల్లెలూయా. ఒకవేళ మా దేవుడు మమ్మల్ని కాపాడకపోయినా ఆ యొక్క దేవతలకు ప్రతిమకు మేము మొక్కము అని ఖండితంగా నిర్ణయం తీసుకున్నారు. దేవుని నిమిత్తమై నిలబడ్డారు. వారి జీవితం నష్టపోలేదండి, వారి మంటల్లో కాలిపోయి చనిపోలేదు. వారి దేవుని కొరకు నిలబడడం వల్ల అదంతా షాక్ అయిపోయింది. వారితో పాటు మంటల్లో వేస్తే దేవుడు దేవదూతను పంపి వారిని విడిపించాడు. ఈరోజు నువ్వు నిలబడిపోయావా? ఎవరి మాట పట్టించుకోకుండా దేవుని మాటను పట్టుకొని నిలబడ్డావా? అయితే నీ పక్షంగా దేవుడు ఒక దేవదూతను పంపిస్తాడు, ఏదైనా చేస్తాడు. నీ కథ మొత్తం మార్చేసి దేవుడు నిన్ను ఒక గొప్ప వెలుగు వలె మహిమగా దేవుడు చేస్తాడు. ఈరోజు నీ స్వాస్థ్యము కాపాడువాడు దేవుడే. నీ పిల్లల్ని, నీ ఆస్తిని, నీది అన్న దేన్ని కాపాడువాడైనా దేవుడై ఉన్నాడు. నువ్వు నీ గురించి ఆలోచించుకుంటావేమో, నీకు సంబంధించిన ప్రతిదాన్ని కూడా దేవుడు చాలా జాగ్రత్తగా కాపాడుతున్నాడు. ఆ విషయాన్ని మనం చాలాసార్లు గమనించుకోలేం. అయ్యో ఏదో జరిగిపోతుంది, ఏదో సాగిపోతుంది అనుకుంటున్నావు. కానీ నువ్వు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతిరోజు నీకు దేవుడు రోజులు పెంచుతున్నాడంటే అది దేవుని కృప మాత్రమే. ఆయన హస్తం చేత నిన్ను దేవుడు కాపాడుతున్నాడు. మనము ఏ విషయంలో కూడా కృతజ్ఞత లేని వారిగా, అయ్యో నాకు ఇంకా ఏం జరగలేదండి, ఇంకా నా పరిస్థితులు ముందుకు వెళ్ళలేదండి అన్న మాటను మనము మాట్లాడకూడదు. ఎందుకంటే ఒక విశ్వాసిగా నీ యొక్క నిరాశను నిరీక్షణగా మలుచుకోవాలి. అబ్రహాము అలాగే జీవించాడండి. సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడు వచ్చేయమంటే వచ్చేసాడు. ఏ విషయంలో కూడా దేవునికి మాట ఎదురు చెప్పకుండా తన జీవితంలో విశ్వాసాన్ని కొనసాగించాడు. కాబట్టి విశ్వాసులకు తండ్రిగా నిలిచాడు. ఈరోజు నీ కష్టం, నీ బాధ నిన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నా నువ్వు దేవుని వైపు చూస్తే, దేవుని వైపు నువ్వు ఆనుకొనగలిగితే దేవుడు ఈ రాత్రి నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మన సంపద ఏదైనప్పటికీ కూడా మన స్వాస్థ్యము దేవుడైపోవాలి. సంఖ్యాకాండం 18:20. మరియు యెహోవా అహరోనుతో ఇట్లను, వారి దేశములో నీకు స్వాస్థ్యము కలదు, వారి మధ్యను నీకు పాలు ఉండదు. ఇశ్రాయేళ్ల మధ్యను నీకు పాలు, నీ స్వాస్థ్యమే నేనే. హల్లెలూయా. ఎప్పుడు ఎవరిని చూసి మనము ఆయాసపడొద్దు. నీ పిల్లలను మరి ప్రతి దాన్ని కూడా నిన్ను పోషించేవాడు, నిన్ను నిలబెట్టేవాడు, పచ్చని ఒలీవ తోట వలె నీ దేవుడు నిన్ను కాపాడుతాడంట. ఎందుకంటే నీ పక్షంగా నీ దేవుడు ఉన్నాడు. మన దేవుణ్ణే మనం స్వాస్థ్యంగా చేసుకోవాలి. ఎన్నో అవాంతరాలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో అభ్యంతరాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో తంత్రములు మన జీవితంలో ప్రతిరోజు ఎదురవుతూనే ఉంటాయి. కానీ అలాంటి విషయంలో అన్య జనాంగం వల్ల కొన్ని మాటలు మనకు వస్తాయి, లేకపోతే మనల్ని గాయపరిచిన వారు ఎంతోమంది ఉంటారు. మనం ఎంత మంచి చేస్తున్నా ఏదో ఒక మాటతో మనల్ని బాధ పెట్టేవారు ఉంటారు. మన చుట్టూ
ఎంత ప్రేమ ఉంటుందో అంత ఫైటింగ్ కూడా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక పోరాటం మనకి ఎదురవుతూనే ఉంటుంది. కానీ ఎదుర్కొంటున్నప్పుడు మన ఆలోచన ఒక్కటే ఉండాలి, అదే ఆత్మీయ సంతృప్తి. ఈ ఆత్మీయ సంతృప్తిని మనం కోల్పోకూడదు. ఏ రోజు ఎలాంటి నింద, ఎలాంటి మాట, ఎంత బాధ కలిగినా, ఏం జరిగినా నా దేవుడు నన్ను విడిపిస్తాడు, నా దేవుడు నన్ను ఖచ్చితంగా ఓడిపోనివ్వడనే విశ్వాసము ప్రతిరోజు కూడా మనము తలపోసుకుంటూ ఉండాలి. మనం ఆలోచనలో కూడా దాన్ని విడిచిపెట్టకూడదు. లోకంలో సంతృప్తికి అర్థాలు మారిపోతాయండి. ఈ లోకంలో అన్యుల్ని వెళ్ళి అడిగితే వారికి సంతృప్తి ఎందులోని అని అడిగితే ఎన్నో కారణాలు చెప్తారు. వారి సంతృప్తి వేరు, ఒక విశ్వాసిగా దేవుణ్ణి నమ్మిన బిడ్డగా నీ సంతృప్తి వేరు. నీ యొక్క ఆత్మీయ సంతృప్తి నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు దేన్ని కూడా నష్టపోవు. కోల్పోయినా తిరిగి రెండంతల దేవుడు ఆశీర్వాదాన్ని నీ జీవితంలో ఇచ్చేస్తాడు. అసమాధానం, అశాంతితో, అసంతృప్తితో, ఆవేదనతో, పోటీతత్వంతో, విభేదములతో, కోపంతో ఒకవేళ నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావేమో. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒక్క విషయంలో కూడా దేవా నేను అలాంటి మాటలు మాట్లాడను ప్రభా, నేను ప్రతిరోజు మార్నింగ్ లేవగానే నిన్ను వెతుకుతాను. ప్రతిరోజు మార్నింగ్ డివోషన్ అంట ఎన్నో ఆశీర్వాదాలు తీసుకొస్తుందండి. మనకు అర్థం కాదు కానీ మార్నింగ్ లేవగానే ఫోన్ చూస్తాం, లేకపోతే మార్నింగ్ లేవగానే కొన్ని కార్యాలు అంటే కొన్ని ఒకవేళ మన లైఫ్లో జాబ్ కోసం ఎదురు చూస్తున్నావా, లేకపోతే వివాహం కోసం ఎదురు చూస్తున్నావా, ఆరోగ్యం కోసం ఎదురు చూస్తున్నావా, లేకపోతే బిజినెస్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నావా, లేకపోతే ఇంకేదైనా ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తే ఈరోజు ఒక మంచి టెక్నిక్, ఒక దేవుడి నుంచి వచ్చినటువంటి ఒక టిప్ చెప్తాను నేను. మార్నింగ్ లేవగానే ఎవరైతే వాక్యాన్ని చదువుతారో, మార్నింగ్ డివోషన్ అనేది మనం అలవాటు చేసుకుంటే ఎన్నో ఆశీర్వాదాలు చాలా ఈజీగా మన లైఫ్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఎందుకంటే పౌలు కలిగిన దానిలో ఎప్పుడు కూడా మరి ఏ రోజు కూడా సౌలు పౌలుగా మారిన తర్వాత, దేవుణ్ణి కనుగొన్న తర్వాత ఆయన్ని విడిచిపెట్టి ఉండలేదండి. ఆయన మాటని మరి ఎప్పుడు త్రోసివేయలేదు. ఆయన ఎప్పుడు కూడా దేవుని మీద ప్రేమతో అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక సువార్తలు ప్రకటించి దెబ్బలు తిని దేవుని కొరకు చావైనా మేలనుకున్నాడు. అలాగే దావీదు కూడా మరి తన జీవితంలో ఏదో రాజు అయిపోవడం లేకపోతే గొప్ప అయిపోవడం కాదు, కానీ దేవునికి హృదయానుసారుడిగా ఎప్పుడు మారాడంటే ఒక్క గొలియాతుని చంపడం వల్లనే కాదు, దావీదు హృదయము దేవునితో కనెక్ట్ అయి ఉంది. సహవాసం చేస్తున్నాడు, ప్రతిరోజు కూడా దేవుని వెతుకుతున్నాడు. ఏ పరిస్థితిలో కూడా నెగటివ్ వస్తున్నప్పటికీ కూడా దావీదు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఆయన హృదయాన్ని ఎప్పుడు కూడా దేవునికి దూరంగా ఉంచుకోలేదు. కాబట్టి దేవుడు మరి దేవుని హృదయానుసారుడిగా దావీదు మారిపోయాడు. ఈరోజు మార్నింగ్ లేవగానే మీకు వచ్చిన రాకపోయిన ఒక్క అధ్యాయమైన వాక్యాన్ని చదివి చిన్న ప్రార్థన చేసుకొని మీ డేని మీరు స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మొట్టమొదటిగా వేకువనే లేచి మనం దేవుణ్ణి వెతికినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు తీసుకొస్తాడు. అలాగే మరి పౌలు దేవుడు పెట్టిన పరీక్షలో నెగ్గాడు, సాతాను పెట్టిన పరీక్షలో నెగ్గాడు, లోకం పెట్టిన పరీక్షలో నెగ్గి జ్ఞానంతో దేవుడికి నచ్చిన విధంగా జీవించాడు. ఈరోజు దేవుని యొక్క మందిరానికి వచ్చిన నీతో ఒక శుభవార్త ఏంటంటే, నీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకొని నువ్వు దేవునితో నీ యొక్క హృదయాన్ని వాక్యంతో నింపుకొని ఒక సంతృప్తి కలిగినటువంటి ఆ యొక్క జీవితం కలిగి దేవుని మాటను పట్టుకొని విశ్వాసంతో ఎదురు చూస్తే దేవుడు అద్భుతమైన కార్యములు నీ పక్షంగా జరిగిస్తాడు. ఏ పరిస్థితినైనా మార్చి నీ కష్టాన్ని మహిమగా మార్చేస్తాడు.